ఒక భక్తురాలికి దయ్యం పట్టింది. ఆమె బాధపడుతూ ఫోన్ చేసింది. చాలా అపాయస్థితిలో ఉంది స్వామి, ఆమె చాలా డేంజరస్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఆ దయ్యం ఆమె కనబడుతుందట, ఆ ఏమి చేస్తుందో కూడా తెలుస్తుందట, ఆమెకు చాలా నరక వేదన అనుభవిస్తుంది స్వామి అన్నారు. సరే, నేను ఎవరున్నారమ్మా నీ ప్రక్కన అంటే మా పని మనిషి ఉంది స్వామి. సరే, అమ్మాయిని పక్కన నిలబడమను, ఏం చేయాలో చెప్పాను. ఇక్కడి నుంచే నేను చేయవలసింది చేశాను. ఏం జరిగింది? ఆమెకు ఉపశమనం కలిగింది. మరి ఉపశమనం కలిగితే ఆమె పట్టినటువంటి దయ్యం ఊరుకుంటుందా? ఊరుకుండదు. సరే, అనుకోకుండా ఒక స్వామీజీ పీఠానికి వచ్చారు. ఆయనకు కొంత విద్య తెలుసు. అప్పుడు నేను సరే మంచిది, నేను చేయాల్సింది నేను చేశాను, మీరు కూడా చేయండి అని చెప్పి ఆ అమ్మాయిని రమ్మని చెప్పాను. ఆ అమ్మాయి వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇంకా ముఖాముఖి సంభాషణ. ఇవన్నీ పిట్టకథలు కాదు, యథార్థమైన సన్నివేశాలు ఇవన్నీ. ఏమిటి సంభాషణ? చూశాడైనా, తెలిసిపోయింది ఏమని, ఒక భూతం పట్టింది అని. అప్పుడు ఆ దయ్యాన్ని అడిగాడు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి పని నీకు అని. అంటే ఈమె గురువు నాకు అడ్డొస్తున్నాడు, అందుకే బాధ పెడుతున్నాను అని చెప్పిందంట దయ్యం. చూడండి, అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో రమణానంద స్వామి అడ్డొస్తున్నాడేమో అనుకున్నారు వాళ్ళు. ఇంకేముంది, సాయిబాబా అడ్డొచ్చింటాడు, లేక శివుడు అడ్డొచ్చింటాడు, మరి గురుత్రయం ఉంది కదా అని అన్నాను. చూశారా బాబు, ఆమె చేసే ఆరాధన ఆమె చేస్తుంది, ఆమె విశ్వాసం ఆమెకుంది. మరి ఏం జరిగింది? దయ్యం ఏమంది? ఈమె గురువు నాకు అడ్డొస్తున్నాడు అని అన్నది. అంటే అర్థం ఏమిటిది? నన్ను పంపించాలని చూస్తున్నాడు, నేను చేశాను కదా, బహుశా ఆ మాట అని ఉంటుంది. అప్పుడు అతను అన్నాడంట, నువ్వు పోతావా, ముందు నీ సంగతి చూడమంటావా చెప్పు అన్నాడు. ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. ఇంకా బాగా ఏడ్చిందట. ఏడిస్తే అప్పుడు చెప్పిందంట, నీ గురువు, ఈమె గురువు కనుక అడ్డుపడకపోతే ఈమెను ఈమె కొడుకుని ఇద్దరిని తీసుకెళ్ళిపోయేవారు నాతో పాటు అందంట. చూశారా, ఏందనుకుంటున్నారు? దేవుడు ఎంత సత్యమో దయ్యాలు కూడా అంతే సత్యం. వాళ్ళనే ప్రేతాలు అని అంటారు. ఇటువంటి దయ్యాలు ప్రేతాలు సేవలు చేస్తుంటాయి చాముండాదేవికి. అందుకే నేను మీకు ఏం చెప్పాను, ఓం చాముండాయై స్వాహ అన్నావంటే చాలుగా ఆ దయ్యం పరుగులే. ఎందుకు ఆ మాట అన్నది అని అంటే, నేను చెప్పాను 2 days బ్యాకే చెప్పాను, దయ్యాలు పట్టిన వాళ్ళు, భూతాలు పట్టిన వాళ్ళు మీరు భీషణ భైరవ చాముండా మంత్రం పట్టుకోండి అన్నాను. ఆమె పట్టుకుంది. చూసారా, అక్కడ పవర్ నాది కూడా కాదు, చాముండాదేవిదే.